ఫోన్ లేపుతుంది. హలో అన్నా నమస్తే. శనార్థి ఓ పిల్లగా. శనార్థి ఇగో నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఏమంటుండంటే ఇక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇక జీవిగంజి పోసే కాడికి వచ్చింది కథ. ఇక జీవిగంజి పోసి మీరు ఏం బతికిస్తారా పార్టీని, దానికి సత్యకారం దగ్గరికి వచ్చింది. మీరు ఎంత ఉరుకులో పెట్టినా మీ చేత కాదు. కేసీరావయ్య చేత కాకనే బాయికాడ ఉంటుంటే మీరు మీద మీద పడి వస్తున్నారు, మీ వల్ల ఏమవుతుంది అనేది ఇప్పుడు అద్దంకి దయా గారు ఇప్పుడు కేటీఆర్కు కౌంటర్ ఇస్తుండ్రు. ఏమంటావు దీని మీద? అసలు అద్దంకి దయాకర్ జీవితమే ప్రశ్నార్థకంగా మారిండే. ఏదో కింద పడి మీద పడి ముక్తూ మూలుగుతూ ముందుకు వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అర్థమైందా? ఇప్పటికీ ఆయన పార్టీలో ఆయనకున్న స్థానం ఏంటనంటే స్వతంత్రంగా ఒక విషయం మీద నిజంగా మాట్లాడే పరిస్థితే ఈ రోజు లేదు. అటువంటి పార్టీ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. అదే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఏదైతే నమ్మి ప్రజలు ఓట్లేసిండ్రో ఆ నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచిన పరిస్థితి ఈ రోజు ప్రతి పల్లెకి పోతే ప్రజలు చెప్తున్నారు, మేం కాదు అంటున్నది. మా ఆరోపణలు పక్కన పెట్టండి, మీ మైకులు గాని లేకపోతే ఇదే అద్దంకి దయాకర్ కు ఒక మీటింగ్ లో మన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఒక సార్ ఉంటాడు, పాపారావు సార్ అని. ఆ దయాకర్ గారు, మీరు పార్టీల్ని పక్కన పెట్టి మీరు ఊర్లలోకి రండి, అసలు ఎట్లా తిడుతున్నారు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మీ పరిపాలనని ఏ విధంగా తిడుతున్నారో తెలుస్తుంది. మీ పార్టీని పక్కన పెట్టి ఒక్కసారి దయచేసి ఊర్లలోకి రండి, నేను స్వయంగా విన్నా అని చెప్పేసి ఆ జర్నలిస్ట్ చెప్పిండు. అంటే ఏం మాట్లాడకుండా కిమ్మన్న దయాకర్కి ఎక్కడి నుంచి కొమ్ములు వచ్చినాయి? ఈ రోజు ప్రజల మీద అనేక రకమైన భారాలు మోపి ఇబ్బందులు పెట్టి ఇటు మా ఎరువులందరి యొక్క రైతులతోని, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అందించకుండా విద్యార్థులకు, అదే విధంగా మా ఆటో కార్మికులకు రోడ్ల పడేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పండబెట్టి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఇదే దయాకర్ అన్న చాలా ఆవేశంగా, చాలా ఆతృతగా మాట్లాడిన మనిషి, ఈ తెలంగాణ కోసం మాట్లాడిన మనిషి. ఈ తెలంగాణలో ఇప్పుడు ఆయనకు సమస్యలు కనపడట్లేవా? ఏమన్నా గుర్రాలకు పళ్ళేమన్నా తోముతున్నాడా? కనపడట్లేవా సమస్యలు? ప్రతిరోజు లైన్ లో నిలబడ్డ రైతులను అడుగు మనం. అదే విధంగా ఎస్ఎల్బిసి మునిగిపోయినది ఇప్పటికి ఇన్ని రోజులు ఏమైందో తెలియదు. పాషగాన్లో కార్మికులు చచ్చిపోయిన 11 మంది ఏమైనా ఇప్పటికీ చెప్పరు. ఏమన్నా ఎంక్వైరీ చేసిండ్రా, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, చిన్న సంఘటన జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఇదే అద్దంకి దయాకరు. అదే ఇప్పుడు ఇంతమంది చచ్చిపోతున్నారు కదా, ఇగో నిన్న 111 మందికి హాస్టల్లో విద్యార్థులకు తిండి లేకపోతే ఇతను కూడా వెనకబడిన కులం నుంచే వచ్చిన మనిషి కదా, సామాజిక వర్గమే కదా. అక్కడ హాస్టల్లో పిల్లలు తిని చచ్చిపోతున్న పరిస్థితి ఉంది, విషాహారం తిని. ఆ సరి అయిన తిండి పెట్టక ఎస్సీ ఎస్టీ బిల్లులు సరిపోతుంటే కనపడట్లేదా దయాకర్కు? అద్దంకి దయాకర్ గారు, దయచేసి మీరు రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయండి తప్ప ఇటువంటి అబద్ధాలు, అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ లేదిక చచ్చిపోయింది, నిన్నటిదాకా నీ పార్టీ కనపడకుండా పోయింది, ఈ రోజు ఏదో ప్రజలు దయదలిసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చిండ్రు. ఇక ముందు రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, నమ్మి ఓటేసే పరిస్థితిలో అసలు లేరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రేపు జరగబోయేది ఇదే అని మీరు అనుకుంటున్నారు. అట్లా మీరు అనుకుంటారు గౌతమ్ గారు, అట్లా మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో సన్న బియ్యం పండుగ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మోతమవుతుంది. మళ్ళీ స్థానిక సంస్థలలో మా గెలుపుకు గిజి చాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా 100 మంది కేసీఆర్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం చాలా కష్టం అంటుండు అద్దంకి దయాకర్. అనుకోని ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇదే అద్దంకి దయాకర్ దగ్గరికి పోయి నిన్నగాక మొన్న ఎవరో మహిళ మాట్లాడుతుంది, సన్న బియ్యము ఏ విధంగా ఇస్తున్నారు, దొడ్డు బియ్యంని సన్నగా ఎట్లా చేసి ఇస్తున్నారు, అవి వండితే ఎట్లవుతున్నాయి అని చెప్పేసి మీడియాలో మాట్లాడుతుంది. మేము కాదు మాట్లాడుతున్నది, మేము కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు కాదు, ఇది విమర్శ చేస్తున్నా కాదు, సామాన్య జనం ఊర్లలో మాట్లాడుతున్నారు. ఏ రకంగా మీరు సన్న బియ్యం ఇస్తున్నారు, ఏ విధంగా అవి ఉడుకుతున్నాయి, ఏ విధంగా తినలేకున్న పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇందిరమ్మ ఇళ్లకు వీళ్ళు ఇస్తానన్న ఇళ్ళని ఇప్పుడు ఇస్తున్నది ఎంత? ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీ ఎంత? మొదటి సంవత్సరంలోనే 5 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అన్నారు కదా. ఎక్కడున్నాయి 5 లక్షలు? ముక్కుతూ మూలుగుతూ ఈ రోజు 50 నిన్న ప్రకటన చూస్తున్నా 20
200 ఏదో రెడీగా ఉన్నాయి అని చెప్పేసి ఏదో ప్రకటన వచ్చింది. అంటే వీళ్ళ పరిపాలన మీద వీళ్ళకు ఒక అవగాహన లేదు, అదే విధంగా ఏ విధంగా సమర్థంగా పరిపాలన చేయాలనే ఆలోచన లేదు, పైగా పక్క పార్టీ మీద బురద ఎట్లా జరుగుతుందని చెప్పేసి చూసే ఆలోచన. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడుతాక ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే అప్పుడు చూద్దాము. ఖచ్చితంగా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు. సరే, మొత్తానికి గౌతమ్ ప్రసాద్ ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటూ బీఆర్ఎస్ నాయకుడు. ఇక మరి చూద్దాం రేపు. సరే ఉంటా శనార్థి పిల్లగా. సరే సరే. మంచి